మీరు కాంగ్రెస్ పార్టీ అనేది కులాల మధ్య చిచ్చు పెడుతోంది అని మీరు కమెంట్ చేస్తున్నారు, కానీ బీజేపీ అనేది మతాల మధ్య చిచ్చు పెడుతోందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అన్న కామెంట్స్ని మీరెందుకు ధీటుగా దానికి ఆన్సర్ చేయలేకపోతున్నారు? సో కొందరు మాటలతోటి సమాధానం చెప్తారు, మేము చేతులతోటి సమాధానం చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రపతి చేయడానికి మాకు అవకాశం వచ్చినప్పుడు ఈ దేశ ప్రథమ పౌరునిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని ఆప్ట్ చేసిందో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్దుల్ కలాం గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినాం. సో వెన్ వీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్, డెఫినెట్లీ వీఆర్ ప్రిఫరింగ్ ద పీపుల్, దోజ్ హు ఆర్ డౌన్ ట్రేడెడ్ పీపుల్. నేను చెప్పిన కదా మీకు ఇందాక అంత్యోదయ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత్యోదయ కింద వచ్చినటువంటి బాత్రూమ్ కట్టుకోలేదు, స్వచ్ఛ భారత్ కింద వచ్చిన వాళ్ళది. ఎవరి కోసం ఇచ్చినాం మేము? పొద్దున్న లేస్తే 6 గంటల కంటే ముందు, సూర్యుడు వచ్చే కంటే ముందు చెంబు పట్టుకొని చెరువు కట్టుకుపోయేటువంటి ఆడపిల్లల ఇజ్జత్ మానాల్ని కాపాడుతందుకు స్వచ్ఛ భారత్ కింద మేము టాయిలెట్ కట్టించినాం. దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, జైనులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఆడ మేము మతాన్ని చూస్తలేం కదా. మేము చూసింది ఏంది? అంత్యోదయ. మా కాన్సెప్ట్ ఏంది? పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. ఇదే మాట్లాడుతూ ఉన్నాం మేము. గల్లీలో అదే మాట్లాడినాం, ఢిల్లీలో అదే మాట్లాడినాం, అయోధ్యలో అదే మాట్లాడినాం, జమ్మూ కాశ్మీర్లో అదే మాట్లాడినాం, కన్యాకుమారిలో కూడా అదే మాట్లాడతాం. మేము పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంత్యోదయ అంటున్నారు, కానీ ఎన్సీఆర్బీ రికార్డులు చూస్తే 2014 నుంచి 2022 వరకు 1,44,700 ఆత్మహత్యలు, దాదాపు రోజుకు 30 చొప్పునని. దాన్ని ఎందుకు మీరు ప్రస్తావించట్లేదు? మీరు చేసినవి చెప్తా ఉన్నారు. సో ప్రపంచ బ్యాంకు గణాంకాలని చూస్తే భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని మొన్న చెప్పారు. మీరు ఎప్పుడో 22 ముచ్చట చెప్తారు, నేను 24 ముచ్చట చెప్తున్నాను. 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. దిస్ ఈజ్ నాట్ ద రిపోర్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అన్న, దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై సర్వే ఏజెన్సీ విచ్ వర్క్స్ త్రూఅవుట్ ద వరల్డ్ అన్న. దాన్ని అప్రిషియేట్ చేయండి. అంటే అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో మరణాలు కూడా మనం పట్టించుకోవాలి కదా. రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తా ఉన్నారు మీ ప్రభుత్వం, చేస్తున్న ఈ ప్రభుత్వం. అదే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే లక్షల మంది చనిపోతూ ఉంటే దాన్ని ఎందుకు అడ్రస్ చేయకుండా రామాలయం గురించి, అంత్యోదయ అన్న యోజన గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంది, చేయాల్సిన వాటిని వదిలిపెట్టి చేసిన వాటిని చెప్పుకుంటుంది అనే దాని గురించి ఏం చెప్తారు? దురదృష్టం ఏంటంటే మాకు టీవీ ఛానల్ లేకపోవడం దురదృష్టం అని అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి ఈ దేశంలో రైతులు యూరియా కొనుక్కోవాలంటే చెప్పులు పెట్టి, కిలోమీటర్లు చదువుని లైన్లు చెప్పులు పెట్టి రోజులు ఎదురు చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక్కొక్క యూరియా బస్తా వెనకాల 2,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈరోజు ఎప్పుడు అడిగినప్పుడు ఏ దుకాణంలో పడితే ఆ దుకాణంలో యూరియాను ఫ్రీగా అందుబాటులోకి తెచ్చినాం కదన్నా. అది రైతులకు కాదన్నా. ప్రతి పంటకి 2 యూరియా బస్తాలు వాడతాడు రైతు, స్ట్రైట్గా 4,000 పోతుంది కదన్నా. ఒక దుక్కి మంది సంచి వెనకాల 2,150 రూపాయల లాభం వస్తుందన్న, అంటే సబ్సిడీ వస్తుంది రైతుకి. అది ఒక సంచి వాడతాడని. ఒక బీజేపీ ఇచ్చిందా ఆ సబ్సిడీ? కాంగ్రెస్ ఇవ్వలేదా? స్వతంత్రం వచ్చిన నాళ్ళు అయితే యూరియా దొరికేది కాదు మనకి. ఎంత ఇచ్చిరన్న? యూరియా ఎంత ఇచ్చిరన్న? వాళ్ళు 300 ఇవ్వాలి, మేము 2,000 ఇస్తున్నామన్న. వై కాంట్ యూ కంపేర్ ద సేమ్ స్టాటిస్టిక్స్? అప్పుడు పెట్రోల్ 70 ఉంటే లీటర్, ఇప్పుడు 110 అయిందన్న. కాలం మారింది. అప్పుడు మీ జీతం 20,000 అన్న, ఇప్పుడు నీ జీతం 1,00,000కి వచ్చింది. ఎవరికి చెప్తామన్నా? మా ఖర్చులు 1,00,000 రూపాయలకి చేరినాయి. 1,10,000 జీతం అయితే 1,00,000 రూపాయలు ఖర్చు చేరినాయి. సో అది మీరు ఖర్చు పెట్టుకోవడం అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఏసీ కార్లో తిరగాల, సైకిల్ మీద తిరగాల, మీ ఆరోగ్యం కాపాడుకోవాలనేది మీరు నేర్చుకోవాలి. అంటే చెప్తున్నా, మీరు క్లెయిమ్ చేసుకునే వాటిని క్లెయిమ్ చేసుకుంటున్నారు, క్లెయిమ్ చేయాల్సిన వాటిని క్లెయిమ్ చేయట్లేదు. తప్పకుండా రైతుల ఆత్మహత్యల పట్ల భారతీయ జనతా పార్టీ కన్సర్న్ ఉంది కాబట్టి ఫ్రీగా ఇన్ ద సెన్స్ సబ్సిడీ ఎంత పెరిగినా, రేట్ ఎంత పెరిగినా, 3,000 పైసలకు రేట్ వచ్చినా కానీ సబ్సిడీని అట్లే కంటిన్యూ వస్తూ ఉన్నామన్న. మీరు అడిగిన ప్రపోర్షనేట్ మా మీద కూడా పడింది. ఆ రోజు 100 రూపాయలు 300 రూపాయలు సబ్సిడీ ఇస్తే ఎక్కువ ఉండే అన్న. ఈరోజు 2,000 పైసలకు సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి బస్తా వెనకాల ఇస్తూ ఉన్నాం కదన్న. పెట్రోల్ రేట్లు పెంచారని అడుగుతున్నా మీరు, మరి ఇలా సబ్సిడీ 2,000 రూపాయలు సబ్సిడీ పెరిగిందనే మాటని ఎక్కడెవరు చెప్పారన్న మీరు. సో రైతుల కోసం మేము ఈనాములు తీసుకొచ్చినాం. ఈ దేశంలో ఏ మార్కెట్లో పండించుకున్న రైతైనా దేశం మొత్తం మీద ఎక్కడున్న మార్కెట్లోనైనా అమ్ముకోవచ్చు అని చెప్పినాం అన్న. మేము ఎనుముల మార్కెట్ లోపల రైతుల్ని బేడీలేసి తీసుకుపోయినట్టు తీసుకుపోలేదన్న. మీరు తీసుకుపోలేదు, కానీ ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి రైతుల్ని చలిలో పడేశారు. రైతులు చేసిన ఉద్యమాన్ని దేశం అంతా చూసింది. సరే, మీకు అక్కడ గెలవచ్చు, ఆ రాష్ట్రంలో మీకు మద్దతు ఉండొచ్చు, కానీ రైతులు రోడ్డు మీదకి ఎక్కారు కదా, రైతులు మొన్న కూడా రోడ్డుకు వచ్చారు కదా. రైతుల ముసుగు లోపల వచ్చే ఖలిస్తాన్ తీవ్రవాదుల్ని ఖచ్చితంగా ఎరేస్తాం. చట్టాన్ని అతిక్రమించి చేసేటువంటి ఏ పనినైనా తీవ్రంగా ఖండిస్తాం. రైతులు అట్లా ఎప్పుడు కూడా బెంచ్ కార్లలో వచ్చి లారీలలో వచ్చి పోలీసుల మీదకి యుద్ధానికి వచ్చినట్టు వస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటారు. ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉద్యమం చేసి ఉంటే ఎందుకు సార్ బిల్లులు వెనక్కి తీసుకుంది మీ గవర్నమెంట్? ఎంత పేరున్న
ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇంత పేరున్న ఈ మోడీ ఎందుకు మీ చట్టాలను వెనక్కి తీసుకున్నారు? మోడీ గారి పేరు గురించి ఎవరికైనా అర్థం కాకపోతే, మోడీ గారి ప్రతిష్ట గురించి ఎవరికైనా అవగాహన రాకపోతే వారిని భగవంతుడే క్షమించగాక. నేను చేయగలిగింది ఏం లేదు. పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు కంటే ముందే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఈ చట్టాలని ఇప్పుడే అమలు చేయట్లేదు, ఈ చట్టాలను మేము వాయిదా వేసినామని చెప్పినాం. అయినా రోజు పొద్దున్న లేస్తే ఖలిస్తాన్ తీవ్రవాదులకు తోడైన కొన్ని మీడియా పక్షాలన్నీ కలిసి దాన్ని అదే ఎజెండాగా ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే, సరే కొన్ని సందర్భాల లోపల ఏం చేయాల్సి వస్తుందన్న, అడుగు ఒకటి వెనక్కి పడ్డదంటే దాని అర్థం ఏదో మేము ఓడిపోయి పారిపోయినామని కాదన్న, ఖచ్చితంగా పంజా వస్తుంది, కొట్టాల్సిన వాళ్ళని కొట్టాల్సిన సమయంలో కొడుతుంది. ఖలిస్తాన్ తీవ్రవాదులతో సంప్రదింపులు చర్చలు ఎందుకు చేశారు సార్? సో ఈ దేశంలో ఉంటాం, ఈ దేశ అభ్యున్నతికి పనిచేస్తాం అనేటువంటి ఏ తీవ్రవాద సంస్థతోటైనా మేము చర్చలు జరుపుతాం. ఈ దేశం నుంచి విడిపోతాం, మా దేశం వేరు అనేటువంటి వాళ్ళతో ఎవరితో కూడా చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో సిద్ధంగా లేదు. ఇప్పుడు రైతులకు ఆ నల్ల చట్టాల మీద ప్రధానమంత్రి సాక్షాత్తు క్షమాపణలు చెప్పారు. రైతు ప్రతినిధులతోటి 10 సార్లు చర్చలు జరిపినాం. అవును, రైతు గొంతమ్మ కోరికలు మేము తీర్చలేమని మీరు ధర్నాలు చేసిన వాళ్ళనే పిలిచారు, చర్చలకు పిలిచారు. ఇప్పుడేమో ఖలిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు వాళ్ళు అని చెప్తారు. మీకు తెలియదన్న మీడియాకి? అంటే నాకు తెలిసి మీ ప్రభుత్వం పిలిచి చర్చలు జరిపిన వాళ్ళంతా హైదరాబాద్ లో కూడా ధర్నాలు చేశారు. మరి వాళ్ళు ఖలిస్తాన్ తీవ్రవాదులాగా ఒక పంజాబ్ లోనే, హర్యానాలోనే ధర్నాలు జరిగిన 2 రాష్ట్రాల్లోనే ఉన్నారు రైతులు. భారత ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాలు ఏవైతే వ్యవసాయ చట్టాలు ఉన్నాయో అవి ఓన్లీ పంజాబ్కి, హర్యానాకి వర్తిస్తాయి అన్న. తెలంగాణలో రైతులు లేరా? ఆంధ్రప్రదేశ్లో లేరా రైతులు? తెలంగాణలో రైతులు ఉద్దేశపూర్వకంగా బయట దేశాలకు వెళ్ళి కొన్ని డబ్బులు ఇచ్చి ప్రేరేపిత ఉద్యమాన్ని నడిపించి కొన్ని మీడియా సంస్థలు బయట దేశాలతో డబ్బులు తీసుకొని కావాలని దాన్ని ఏదో పెద్ద ఉద్యమంగా చూపించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరిస్థితులను బట్టి ఎప్పుడేం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. ఖలిస్తాన్ తీవ్రవాదులు అంటున్నారు, ఖలిస్తాన్ ముఠాలతో మీరు ఇక్కడ చర్చలు జరుపుతున్నారు. కానీ కెనడాలో ఉన్న ఖలిస్తాన్ నాయకులు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. అది కెనడా ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న అన్న. భారతదేశానిదే బాధ్యత అని చెప్పింది కదా. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి ఉంటుందన్న, అక్కడ కెనడా అధ్యక్షుని వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయమనండి. దెన్ విల్ డెఫినెట్లీ ఏమైనా ఉందా మన దేశ ఎజెండా దాని కింద? పాకిస్తాన్లో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన టెర్రరిస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య అనుమానాస్పద స్థితిలో చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, భారతదేశంలో కానీ నక్సలిజం, పీపుల్స్ వార్ గ్రూపులు బాగా పనిచేస్తున్నప్పుడు అది నచ్చని వాళ్ళు కొంతమంది కూడా తుపాకులు పట్టుకొని వాళ్ళే కాల్చేసుకుర్రన్న. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? చాలా కాలం తుపాకులు బట్టి నక్సలైట్లే దేశభక్తులని ఆ దళాలలో పనిచేసినటువంటి చాలామంది బయటికి వచ్చి ఆ దళాలు చేస్తున్న పనులు బాగా లేవని చెప్పి వాళ్ళకు వ్యతిరేకంగా తుపాకులు బట్టి కాల్ చేసిన సంఘటన తెలంగాణలో చూసినాం కదన్న. ఖలిస్తాన్ నేతలతో మీరు చర్చలు జరుపుతున్నారు, కానీ ఇండియాలో ఉన్న మావోయిస్టులతో మాత్రం చర్చ జరపడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా లేదు.